జై శ్రీరామ్ అందరికీ. సో ఇవాళ మేము అరుణాచలం ట్రిప్ అనేది చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మేము కోయంబత్తూర్ ప్లాన్ చేసాం, ఆదియోగి స్టాచ్యూకి, ఈషా ఫౌండేషన్. సో ప్రజెంట్ రూమ్ వెకేట్ చేసేసాము, స్టార్ట్ అవుతున్నాం. ఎంతన్నా నైట్ టైం రోడ్ ట్రిప్స్ అంటే భలే చిల్ వైపు వస్తుంది, ఎందుకంటే ఖాళీ రోడ్డు ఉంటుంది, పాటలు పెట్టుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి. ఇంక అట్లాగా మేము ప్రశాంతంగా వెళ్ళిపోతూ మార్నింగ్ 8:30కి బాన్షోలో తమిళనాడు దాకా వెళ్ళిపోయాం. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి అక్కడే శ్రీ గౌరీ శంకర్ అనే ప్యూర్ వెజ్ టిఫిన్స్ హోటల్లో మంచిగా టిఫిన్ చేసేసి మళ్ళీ కోయంబత్తూర్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా మధ్యలో ఈ బ్రేక్ అని ఆ బ్రేక్ అని మొత్తం కంప్లీట్ చేసుకుని కోయంబత్తూర్ వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది. సో గాయ్స్, ఫైనల్లీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. ఆదియోగి స్టాచ్యూ అయితే చాలా బాగుంది, అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం అక్కడికి వెళ్ళి చూసినప్పుడల్లా. ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం దర్శనం చేసేసుకొని ఇంకా అందరం లోపల ఉన్న ధ్యానలింగ, సూర్యకున్, చందకున్, ఇంకా భైరవలింగ, ఈ లింగాలన్నీ దర్శనం చేసుకోవడానికి బుల్లక్ కార్ట్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా లోపల వెళ్తాకి ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏం అలౌ లేదని చెప్పేసి ఇంకా లోపల రూమ్లో అన్నీ సబ్మిట్ చేసేసి లోపలికి వెళ్ళి టెస్టింగ్ చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్లీ కోయంబత్తూర్ ట్రిప్ కూడా చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఆదియోగి స్టాచ్యూ అయితే, లేజర్ షో అయితే చాలా బాగుంది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇది సెకండ్ టైం అయినా సరే నాకు ఎందుకో కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఇప్పుడు ఇది సెకండ్ టైం. చాలా కొత్తగా అనిపించింది, ఎందుకో తెలియదు. కానీ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇంకా ఇక్కడతో ఈ కోయంబత్తూర్ ట్రిప్ అనేది క్లోజ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేసుకున్నాం, ఊటీ కూడా వెళ్ళొచ్చేద్దామని. సో నెక్స్ట్ అనేది ఊటీ ప్లాన్ చేసుకున్నాం. సో ఆ ఊటీ అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.